హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాక్ విత్ బ్రదర్స్. ఈరోజు వీడియో ఏంటంటే క్రికెట్ వీడియో పార్ట్ 3 అన్నమాట. దానికోసం మేమైతే గ్రౌండ్ కి అయితే వచ్చేసినాం గైస్. టీమ్ మెంబర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ అయితే ఉన్నారు గైస్. ఒక్క టీమ్ లా 4 మెంబర్స్ అయితే ఉంటారు. ఇంకా మీరు లైక్ చేయండి అయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వాళ్ళు లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఇప్పుడైతే ఉక్కుకే పెద్దోళ్ళే కాదు, చిన్నపిల్లలు పంచుకుంటారు. ఇప్పుడు పంచుకోరు ఇక టీం. రాక్ పేపర్ సీజర్ షూట్, రాక్ పేపర్ సీజర్ షూట్, రాక్ పేపర్ సీజర్ షూట్, రాక్ పేపర్ సీజర్ షూట్, రాక్ పేపర్ సీజర్ షూట్. వేస్తారు గైస్ ఉక్కుకే. సన్న ఓ రైదనా దీపేష్ అన్న కార్తిక్. వీళ్ళు 4 మెంబర్స్, అట్లానే వీళ్ళు 4 మెంబర్స్ అయితే ఉన్నారు గైస్. ఇలా టీం వచ్చేసి కేకేఆర్ అన్నమాట. వీళ్ళది పంజాబ్ కింగ్స్, అట్లానే వీళ్ళది కేకేఆర్ గైస్. ఇప్పుడైతే మేము టాస్ అయిన కాయిన్ అయితే వాడుతున్నాం. ఇట్స్ పడ్డది గైస్, చూడండి గైస్. టాస్ అయితే వీళ్ళు గెలిచిరు. ఇప్పుడు ట్రయల్స్ అయితే ఇస్తుండు. అయ్యే ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఆడుతారేమో. ఇప్పుడు బ్యాటింగ్ ఏం చేస్తుంది? కేకేఆర్ బ్యాటింగ్ ఆడుతుంది. కేకేఆర్ బ్యాటింగ్ ఆడుతుంది. పీబీకేఎస్ బౌలింగ్. సో గైస్, మీకు రూల్స్ చెప్పాలే కదా. అగో అది ఉంది, సేమ్ రూల్సే. ఆ గోడకి బాల్ డైరెక్ట్ తాకితే 6, ఒక రన్ అయితే తీసారు. ఆ గోడకి డైరెక్ట్ తాకితే బాల్ 6, ఒక స్టెప్ తాకితే 4. అట్లనే ఇటు సైడ్ పడతా అవుట్, ఇంట్లో పడతా అవుట్, స్ట్రేట్ పడతా అవుట్ కాదు. అంతే గాయస్ రూల్స్. ఫాస్ట్ బౌలింగ్ లేదు, స్పిన్ బౌలింగ్ ఉంది, అంతే గాయస్. సేమ్ రూల్స్. ఒక రన్ అయితే తీసిరు వీళ్ళు. ఇప్పుడు నేను మంచిగా ఆడతాడు ఎవరు క్యాచ్ పెట్టాలి. ఫీల్డింగ్ మంచిగా వేసింది. ఫోరా 6 పోలే, ఏది పోలే. ఓవర్ అప్ గాయ్స్. అవుట్ గాయ్స్. ఎప్పుడు అవుట్ అవుతాడు, క్యాచ్ అవుట్ అవుతాడు గాయ్స్. కార్తీక్ అయితే క్యాచ్ అవుట్ అవుతాడు గాయ్స్. ఊకే క్యాచ్ అవుట్ అయిపోయిండు. ఇప్పుడు హర్ప్రీత్ అయితే బ్యాటింగ్ చేయండు, మంచిగా ఆడతాడు. 4 స్కోర్ రాయ్. పోయిందా? వీళ్ళేమో ఓలే అంటారు, వాళ్ళేమో పోయిందంట. పోయిందా? వీళ్ళైతే ఒక 4 కొట్టిరు, ఒక రన్ తీసిరు. 4 అరే మళ్ళా 4 గాయస్. స్కోర్ 9. 4 రాయ్ దాంట్లో. మళ్ళా 6 రాయ్. షార్ట్ లేపుతారన్నాడు కదా, చూస్తారు కదా. అవుటా? ఇటు సైడ్ పడ్డది, అటు సైడ్ పడ్డది, ఇటు సైడ్ పడ్డది గాయస్. ఇటు సైడ్ పడితే అవుట్ అని చెప్పినా కదా, ఇటు సైడ్ అవుట్. హర్ప్రీత్ అవుట్ అండ్ మా తమ్ముడు అయితే దిగిండు. రన్ ఒక రన్ అయితే తీసిరు గాయస్. అరే ఇంత స్పీడ్ ఉడుతుంది చూసారు కదా. స్కోర్ 1 అయితే తీసిరు గాయస్. వీళ్ళు స్కోర్ అయితే తీసిరు. అరే వచ్చింది గాయస్.
క్యాచ్ అవుట్ క్యాచ్ అవుట్. సో గైస్ మా తమ్ముడు అయితే అవుట్ అయిపోయిండు. ఆల్ అవుట్ అయిపోయిందా? సింగిల్ రన్ లేదు గైస్. ఇప్పుడు ఆల్ అవుట్ అయిపోయింది ఇలా టీం. ఇప్పుడు ఇంకో టీం ఆడుతుంది, పీబీకేఎస్ ఆడుతుంది. ఎట్లా ఆడుతుందో చూద్దాం ఇప్పుడు. సో గైస్ ఇలా టోటల్ స్కోర్ వచ్చేసి చూడండి. టోటల్ స్కోర్ 16 అయితే కొట్టేసారు. 16 అయితే కొట్టిరు. పీబీకేఎస్ అయితే 17 కొట్టాలి guys. కేకేఆర్ 16 కొట్టిరు. అట్లనే పీబీకేఎస్ వచ్చేసి టార్గెట్ 17 కొట్టాలి గాయస్. 17 కొడతా విన్ అవుతాం. ఇప్పుడు ఎట్లా ఆడుతా చూద్దాం ఇలా. గాయస్ ట్రయల్స్ వచ్చేసి కేశవ ఆడబోతుండు. ట్రయల్ బాల్. ఇప్పుడు రియల్స్ అయితే ఎవరు? ఇప్పుడు వచ్చేసి సన్నీ ఆడబోతుండు. స్పీడ్ వస్తుంది బాల్. స్పీడ్ ఎక్కుర్రా జర్రా. అవుటా? షట్ క్యాచ్ అవుట్ అయ్యండి గాయస్. క్యాచ్ అవుట్ అయ్యండా? అరే ఇప్పుడు ఇంకొక ఆయన బ్యాటర్ దిగండి. ఇంకొక ఆయన దిగండి గాయస్. 4 కొట్టిండు. ఫస్ట్ బాల్ అంటే 4 కొట్టిండు గాయస్. చూడండి స్కోర్ 4 రాయ్. ఇప్పుడు వీళ్ళ టీం ఎంత స్కోర్ చేస్తుందో చూద్దాం. మిస్ చేస్తున్నా అన్ని బాల్స్ వచ్చేసి. లాభాలు ఉంది గ్యాస్. లాభాలు ఎట్లా కొడతారో చూద్దాం. సకా బాల్ వేస్తలేడు గాయస్. హరిప్రీత్ అయితే గాయస్ ఓవర్ అప్ అయిపోయింది. ఇప్పుడు దేవాంశి దిగిండు. ప్రాక్టీస్. ఫోర్ కాదు గాయస్, 4 కాదు 6 కాదు. బయట ఎంత స్కోర్? ఎంత? 4 ఆడా? ఇప్పటిదాకా నువ్వు కొట్టినా 4 కొట్టినా అంట. అరే జారే బాయ్. స్కోర్ 6 గాయస్. బయట కొట్టిండు. ఓవరప్ అంట గాయస్. 4 ఓలే గాయస్. పోయిందా? 4 పోయిందంట. ఒకరేమో ఓలే అంటారు, ఒకరేమో పోతున్నారు. 4 ఓలే. పోయిందా? ఓలేదా? ఓలే అంట. 4 ఓలే అంట గాయస్. 6 4 స్కోర్ 14 అంట గాయస్. అయితే బాగుంది మ్యాచ్. వీళ్ళే విన్నర్ అయింది గాయస్. చూడండి పీబీకేఎస్ విన్ అయిపోయింది. సో గాయస్ అన్నమాట ఈ వీడియోలో పీబీకేఎస్ అయితే విన్ అయింది, కేకేఆర్ అయితే అవుట్ అయిపోయింది గాయస్. మళ్ళీ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.